నమస్తే. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ డివోషనల్. నేను మీ నందు. ఇవాళ మనతో పాటు జయేష్ శాస్త్రి గారు స్టూడియోలో ఉన్నారు. మరి గురువు గారితో మాట్లాడి సెప్టెంబర్ మాసంలో వచ్చే పండగల గురించి కానివ్వండి, గ్రహణాల గురించి పూర్తి డీటెయిల్స్ ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే గురుజీ. నమస్కారం అమ్మ. గురువు గారు, వినాయక చవితి రోజు చవితి చంద్రుడిని చూస్తే నిజంగా నీలాపు నిందలు పడతారు అని అంటారు. అది నిజంగా దానికి ఏమైనా ఒక శాస్త్రం ఉందా, లేకపోతే అది మనం మూఢనమ్మకంగా తీసుకోవాలా? శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతి నమ. శ్రీ మహాసరస్వతి నమ. హరి ఓం శ్రీమాత్రి నమ. నీలాపనిందలు ముఖ్యంగా ఈ చంద్రుడిని చూస్తే నీలాపనిందల పాలవుతారంటే దానికి ఒక ఘట్టం కూడా ఉంది. గణవినాయకుడి యొక్క కథలో ప్రత్యేకమైన కథ. ఆ కథ చెప్పుకోవాల్సిందే ఎవరైనా కానీ. వినాయక వ్రతం చేసిన వారు ప్రతి ఒక్కరూ ఆ కథ చెప్పుకోవాల్సిందే. కారణం ఏంటి అంటే అసలు వినాయక చవితి వ్రతం చేసుకోవాలి అంటే ఏమేమి ఎవరెవరికి ఏం కలిగిందో ఫస్ట్ అది తెలుసుకోవాలి. ఎందుకంటే అందరికీ తెలియని విషయం ఏంటంటే వ్రతం యొక్క నియమం అందరు వ్రతం చేసేస్తారు కానీ ఆ నియమ పద్ధతులు ఆచరించరు. అదేంటంటే ఆచరించకుండా ఉంటారా అడగచ్చు. కొంతమంది ఏంటంటే ఉన్నది ఉన్నట్టు చేస్తే బాగుండు, ఇంకా దాన్ని హైప్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఇవాళ కాలం అన్నీ చూస్తుంటారు. లోగడ మనకు వరలక్ష్మి వ్రతాలంటే ఓ విపరీతంగా హైప్ చేసేసారు. ఇక చీరలు అనుకోండి, గిఫ్ట్లు అనుకోండి, రకరకాల దాన్ని ఇబ్బంది పెట్టేశారు. అక్కడ మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే పూజాక్రమంలో చేయాల్సిన పద్ధతి విధానం ఒకటే. దేవుడు మన ఏది కోరుకోడు చేయడు. మన లక్షణం మన మనస్సులో ఉంటుంది. దేవుడికి అది చేయాలి ఇది చేయాలి మన మనస్సులో ఉండే చింతనా భావనే తప్ప నాకు ఇది పెట్టండి అది పెట్టండి ఆయన ఏది అడగలేదు. కాకపోతే ఆ క్రమం వరకు అట్లా ఉంది నాయన, అది చేసుకోండి, ఆ విధంగా చేస్తే బాగుంటుందని. మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే మొన్న ఒక మాట వచ్చింది. వినాయక చవితి కాకుండా వరలక్ష్మి వ్రతానికి ఒకసారి వెళ్ళినప్పుడు చేతులు కట్టుతున్నారు. ఈ మధ్యకాలంలో చేతులు కడుతున్నారు. ఆ చేతులు కట్టేదానికి వీళ్ళకి ఏదో అలంకరణ పెడుతున్నారు కదా, చేతులు అలా తీయకూడదట, ఒకటే స్టైల్లో ఉండాలట చేతులు. అమ్మవారు అడిగిందా నన్ను బొమ్మ తయారు చేయమని? అడగలేదుగా, వీళ్ళే తయారు చేస్తున్నారు. అయితే ఇక్కడ విషయం అమ్మవారు కోరుకునేది ఒకటే, వరలక్ష్మి అమ్మవారు. ఏంటంటే అది ఏది కావాలి అమ్మవారు అడిగిందనంటే విష్ణుమూర్తి ఏది ఇష్టపడితే అది నాకు ఇవ్వండి అని అన్నది. తనకిష్టమని నేను చెప్పలేదు. విష్ణుమూర్తికి ఏది ఇష్టం అవుతే అది నాకు ఇవ్వండి, నేను అది గ్రహిస్తాను. ఆయనకి ఇష్టం లేదు నేను, ఎందుకంటే నన్ను ఆయన గ్రహించాడు. నేను పాల సముద్రం నుంచి రాగానే ఎందుకు ఏమిటి ఎలా వచ్చింది ఏంటని చూడలేదు. నన్ను వెంటనే విష్ణుమూర్తికి ఇచ్చి పెళ్లి చేశారు. అడిగారు బ్రహ్మదేవుడు పరిగ్రహించండి విష్ణుదేవ అంటే ఎంబడే పరిగ్రహించాడు, మారు మాట్లాడకుండా. అట్లాంటి వారికి నేను ఎలా ఉండాలి అనేది అమ్మవారు అక్కడ మన సూచితం. అంటే నన్ను ఎప్పుడైతే తాను కళ్యాణం ఆడారో అక్కడ ఆ కళ్యాణానికి బద్ధుడై ఉన్నాను అని చెప్పి లక్ష్మీదేవి చెబుతుంది. అందుకని విష్ణుమూర్తికి ఏది ఇష్టమో నాకు అది చెయ్యండి, అంతే తప్ప నేను ఇలా ఉండాలి అలా ఉండాలి తను చెప్పలేదు. ఇంకోటి కలశం ప్రధానంగా ఇంపార్టెంట్. కలశం అనేది పెట్టుకోవాలి కానీ వేరేదేమీ పెట్టుకోండి. ఇప్పుడు మన వాళ్ళు ఏంటంటే హైప్ చేస్తూ రకరకాలు. అట్లానే వినాయక మండపాలకు కూడా విపరీతమైనటువంటి సెట్టింగ్ వేయటం, లైట్లు విపరీతంగా పెట్టేయటం, తర్వాత చెమ్కీలని రకరకాలు వేసేస్తున్నారు. స్వామికి కూడా విగ్రహానికి ఒక తీరుంటే విగ్రహానికి చెమ్కీలు వేసేసేసి విగ్రహం యొక్క కళ రావాలని చెప్పి లైట్లు పెట్టి విపరీతంగా అలా చేస్తున్నారు. కాబట్టి ఒక్క విషయం చెబుతున్నాను, మన పూజాక్రమంలో ధ్యానము భక్తి చాలా ముఖ్యమైనది. ఒక్క లైట్ ఇవన్నీ ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఇవన్నీ ఆయన అడగలేదు. ధ్యానము భక్తి ఏ క్షణం వస్తే ఆ క్షణం చేసుకోవాల్సిందే. నాకు రాత్రే వస్తుందండి, నేను పగలే చేస్తానండి, మధ్యాహ్నమే చేస్తానండి అని కూడా ఇక్కడ మనకు ఎక్కడ దానికి క్రమ పద్ధతి విధానం లేదు. పూజ చేసుకున్న తర్వాత కథాక్షంతలు కంపల్సరీ వేసుకోవాలా? వేసుకొని చూస్తే పర్లేదు, వేసుకోకుండా చూస్తేనే నీలాపు నిందలు పడతారా? ఇక్కడ కథకు వద్దామమ్మా. ఇక కథకు వస్తే గనక ఫస్ట్ నల దమయంతి కథ కృతయుగంలో జరిగింది. ఇది కృతయుగంలో నల దమయంతులు చేశారు వాడు చక్రవర్తిత్వం పొందడానికి. అందుకని గణపతి వినాయక వ్రతం అది. మరి ఉత్తరాసురుడు రాక్షసుని చంపడానికి ఇంద్రుడు చేశాడు వినాయక వ్రతాన్ని. తర్వాత మళ్ళీ శమంతకోపాఖ్యానం అని ఒక కథ ఉంది. ఈ శమంతకోపాఖ్యానం కథ ఏంటంటే ముఖ్యంగా అందరికీ తెలిసినటువంటి కథ ఇది. కృష్ణుడు ఒకరోజు పాలు పితుకుతూ ఉంటాడు ఘటంలో. పాలు పితుకుతున్న సమయంలో ఆ యొక్క
కడల్లో చూశాడు చంద్రబింబాన్ని. ఆ రోజు వినాయక చవితి. అప్పుడు కృష్ణుడు అనుకున్నాడు, ఇక వాళ్ళ నీలాపరిందలు పాలవుతాను అంటే స్ట్రైట్గా ఆయన ఆకాశంలో చూడలేదు, ఒక పాలఘటంలో చూస్తేనే నీలాపరిందల పాలయ్యాడు ఆయన. చివరికి ఏమైందయ్యా అంటే నీలాపరిందల పాలు ఎలా అయ్యాడు కృష్ణుడు అంటే, అయ్యో పాలఘట్టంలోనే నేను చంద్రబింబాన్ని చూశానే, తలతల్లాడుతున్న ఇంత తెల్లటికి చంద్రబింబాన్ని, ఎటువంటి నీలాపరిందలు నిందలు నా మీద మోస్తారా అని చెప్పి అనుకున్నాడు. వెంటనే ఏం జరిగిందయ్యా కొంతకాలానికి అంటే, ఓ రోజు కృష్ణుడు ద్వారకా నుంచి ఈ యొక్క ప్రసేనుడు రాజ్యానికి వెళ్ళాడు. అంటే సత్యభామ యొక్క సత్రాజిత్ మహారాజు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఏదో సంబంధాలు ఉంటాయి, రాజ్య సంబంధాల గురించి మాట్లాడడానికి వెళ్ళినప్పుడు అక్కడ సెమంతకమణి చూశాడు. ఆ సెమంతకమణి చూసి ఇంత ఇంత మిరమిట్లు కొడుతుంది అని అంటే, ఇది సూర్యవరప్రసాదంగా వచ్చింది నాకు, ఈ వంశం ద్వారా సూర్యప్రసాదితంగా ఉంది, ఇది ఏది కోరుకుంటే అది నాకు రాజ్యంలో అన్ని సుభిక్షంగా సిద్ధిస్తాయని చెప్పి సత్రాజిత్ మహారాజ్ చెప్పాడు. ఓ రోజు తన తమ్ముడు ప్రసేనుడు అడవికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు అక్కడ ఒక క్రూరమైన జంతువు అని ఎలుగుబంటి, అదే జాంబవంతుడు. పూర్వజన్మలో ఒక వరం ఇస్తాడు రాముడు, స్వామి నాకు నీతో యుద్ధం చేయాలని ఉందంటే మరు జన్మలో నాతో యుద్ధం చేయుగాక అని చెప్పి వరం ఇస్తాడు. మరు జన్మలో కృష్ణుడుగా వచ్చి ద్వంద్వ యుద్ధం చేస్తాడు. అంటే ఈ ప్రసేనుడు ముద్రలు చూస్తాడు. కృష్ణుడు వెళ్ళిన తర్వాత దొంగతనం ఈయన మీద పడిపోయింది. ఈలోగా ఏమి జరిగిందంటే, ప్రసేనుడు ఏం చేశాడు, తీసుకెళ్ళాడు అడవిలోకి. తీసుకెళ్ళేసి ఆ యుద్ధంలో ఈయన మరణించాడు. ప్రసేనుడు జాంబవంతుడు యుద్ధం చేసినప్పుడు మరణించిన తర్వాత ఏం జరిగింది, జాంబవంతుడు తన యొక్క చిన్న జాంబవతికి ఉయ్యాల్లో ఉంటే ఆడిచ్చే బొమ్మలాగా పెట్టాడు. ఆ నగతో ఆడుతుంది. ఈలోగా కృష్ణుడి మీద నీలాపరింద పాలయ్యాడు. ఈ యొక్క నన్ను చూడటానికి వచ్చినప్పుడు ఆ మణి గురించి అడిగాడు. కృష్ణుడే దీన్ని తీసుకువెళ్ళాడేమో అని చెప్పి ఒక నీలాపరిందలో పాలయ్యాడు. ఇది ఎట్లయినా ఇది కాదు, దీన్ని ఎక్కడ ఉందో నేను గ్రహించాలి అని చెప్పి కృష్ణుడు స్వయంగా ప్రసేనుడు చనిపోయినాడా ఏంటి, అడవిలోకి వెళ్ళాడు కదా అని చెప్పి అడవిలో వెళ్తున్నాడు. ఆ జాడలు చూశాడు, యుద్ధ జాడలు చూశాడు. 21 రోజులు ద్వంద్వ యుద్ధం గట్టిగా జరిగింది. కృష్ణుడికి జాంబవంతుడికి చూశాడు, గుహలోకి వెళ్ళాడు, నగ చూశాడు అక్కడ. అంటే జాంబవంతుడు యుద్ధం జరిగింది, 21 రోజులు జరిగింది. అప్పుడు ఇంత పరాక్రమవంతుడా, ఎవరి పురుషుడు, మానవ పురుషుడు కాదే అనుకొని జాంబవంతుడు గ్రహించి తన యొక్క మరణం చేసుకోవడం రామచంద్రమూర్తిగా కనబడతాడు ఆ కృష్ణుడిలో. రామ నువ్వేనా అని చెప్పి స్వామికి నమస్కారం చేసి అంటే అప్పుడు తన యొక్క పశ్చాత్తాపడుతుంటాడు. మరో జన్మలో నాకు యుద్ధం చేస్తానన్నావు కాబట్టి ఈ సమయంలో యుద్ధం చేశావు, నీ కోరిక తీరింది కదా అంటే, తీరింది స్వామి అంటాడు. స్వయంగా ఒక జాంబవతినిచ్చి వివాహం చేస్తాడు. ఆ మణితో ఉన్నటువంటి జాంబవతినిచ్చి వివాహం చేసి కృష్ణుడే పంపిస్తాడు. ఈలోగా కృష్ణుడి దగ్గర ఆహారం ఉంటుంది కదా, దీని హారం కృష్ణుడు ఏం చేస్తాడు, రాజ్యంకి వెళ్లకుండా తీసుకెళ్ళి సత్రాజిత్ మహారాజుకి ఇచ్చేస్తాడు. ఇగో రాజా నీ మణి అని. ఇంత మణి నాకు నీలాపరిందలు అవసరం లేదు, మీరు ఇచ్చేయమని నాకు అవసరం కూడా లేదు, నేను అడిగాను, నేను తీసుకోలేదు, దొంగతనం చేయలేదు అని చెప్పి కృష్ణుడు ఈ విధంగా చూపించేటప్పటికి లీలామానస విగ్రహమై చివరి సత్యభామనిచ్చి వివాహం చేస్తాడు సత్రాజిత్ మహారాజు తన కూతుర్నిచ్చి. అలా కృష్ణుడికి సత్యభామతోని జాంబవతితో వివాహం ఆడతాడు. ఈ విధంగా మళ్ళీ ఆ మణిని ఏం చేస్తాడు సత్రాజిత్ మహారాజు, నా దగ్గర ఉన్న కృష్ణ నీ దగ్గరే ఉండే శ్రేయస్కరం అని చెప్పి కృష్ణుడికి ఆ యొక్క మణిని ఇచ్చేస్తాడు సత్రాజిత్ మహారాజు. చివరికి ఆ రోజు నుంచి కృష్ణుడు ఈ విధాన్ని ఎవరికి చెప్తారు అని అంటే, ఈ కథని ద్రౌపదికి పాండవులకి కథ చెప్తాడు. అంటే ఎవరైనా కూడా అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు ద్రౌపది పంచపాండవులు వ్రతం చేశారు అంటే వాళ్ళ కార్యాలు సిద్ధించాయని చెప్పి ఈ వ్రతాన్ని ద్రౌపదికి ఉపదేశిస్తాడు ధర్మరాజు. ఈ విధంగా చెప్తాడు. ఈ కథ చెప్పిన తర్వాత శమంతకోపాగా నీలాపరిందలో పాలు కాకుండా ఉండాలంటే ఎవరైనా కానీ ఈ యొక్క అక్షతలు పట్టుకొని ఈ కథ విన్నవారు ఎవరైతే ఉంటారో ఆ కథా అక్షతలు కనుక ఎవరైతే పైన వేసుకుంటారో ఆ చంద్రదోషాన్ని నీలాపరిందల దోషాలు పోయి ఆ యొక్క అనుగ్రహం కలుగుతుంది వినాయకుడిదని చెప్పి. ఈ విధంగా ఈ వినాయక వ్రతాన్ని పూర్తిగా ఇంకా వేరే కథలు కూడా ఉన్నాయమ్మా. ఈ కథలు ఇంకా ఎవరెవరు చేసి, జటాయు చేశాడు, సాంబుడు కుష్ఠు రోగం పోవడానికి సాంబుడు చేశాడు, వృత్రాసురుని రాక్షసుని ఇంద్రుడు చేశాడు, నల దమ్మెతులు చేశారు, తర్వాత అజ్ఞాతవాసంలో పాండవులు చేశారు. వినాయకుడు స్వయంగా పార్వతి త్రిపురాసుర సంహారం చేయడానికి శివుడు అది విజయం సాధించిన గణపతి వ్రతం చేసిందాడు పార్వతీదేవి కూడా. ఇటువంటి మహత్తరమైన వినాయక చవితి వ్రతం, ఈ వ్రతం చేస్తే ఇంత ఫలితాలు వచ్చాయి దేవతలకి. అంతే కలియుగంలో కనీసం భక్తిగా ఒక్కరోజు చేస్తే ఇంత ఫలితం వస్తుందంటే ఇంకా ఆలోచన చేయండి. అందుకని వినాయక చవితి అంత చాలా ప్రాముఖ్యమైనది. పూజ చేసి అక్షంతలు వేసుకుంటే ఖచ్చితంగా వ్రత కథ అక్షతలు మనం వేసుకుంటే చాలు, కార్యాలని సిద్ధిస్తాయి. ఓకే గురుజీ, ధన్యవాదాలు. నమస్కారం.
నమస్తే.